ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన అందించిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేకును కట్ చేసి రక్తదానం అన్నదానం చేసి వైఎస్ఆర్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. 15 కోట్ల మంది తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు తన జీవితమంతా ప్రజల క్షేమం కోసమని అభివృద్ధి కోసమని పాటుపడినటువంటి వాడు, అక్రమాలకు అన్యాయాలకు ఎలుగెత్తి తిరగబడ్డటువంటి వాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా తన వారిగా భావించి హక్కున చేర్చుకున్నవాడు. 5 సంవత్సరాల 3 నెలల కాలం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పరిపాలించలేనంత గొప్పగా పరిపాలించి ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నవాడు, పేదవాళ్లకు దేవుడిగా మారినవాడు, మామూలు కార్యకర్త నుంచి ఇంతింతై ఒటుడింతయై నభో వీధిపై నంతై అన్నట్టుగా భువన బోంతరాలలు దద్దరిల్లేలా తన నాయకత్వ పటిమను చూపించినటువంటి మన అందరి ప్రియాతి ప్రియతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా వైభవోపేతంగా ఆ మహామనిషిని స్మరించుకుంటూ తిరుపతి పట్టణానికి ఆయనతో ఉన్న అనుబంధాన్ని చాటుకుంటూ తిరుపతిలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గొప్పగా ఆయన జన్మదినాన్ని జరుపుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆయన చనిపోయి దాదాపు 13 ఏళ్ళు అవుతున్నా కూడా ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. ఈ భారతదేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.